సో ఈరోజు మండే చూసుకుంటే మార్నింగ్ అయితే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత పుంజుకోవడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళి క్లోజింగ్ కూడా పాజిటివ్నే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 211 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 25,682 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 650 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 83,277 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 762 పాయింట్లు పాజిటివ్ క్లోజ్ అయిపోయింది. 60,949 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా చూసుకున్నా ఇంచుమించు కొంచెం ఫ్లాట్, అంటే కొంచెం మిడ్ క్యాప్లో మాత్రం మంచి కొంచెం డ్రాగ్ ఉందని చెప్పాలి. స్మాల్ క్యాప్లో కూడా కొంచెం -2.10% అయితే పడిపోయిందని చెప్పాలి. ఓవరాల్గా కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.66 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంచుమించు ఈరోజు మైనస్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం పాజిటివ్లో వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే మార్కెట్ని ముందుకు నడిపించాయని చెప్పాలి. తర్వాత ఓవరాల్గా ఇండియా అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ అయితే కంటిన్యూ అయింది. అది 25% నుంచి 18% మార్కెట్ అయితే బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. తర్వాత చూసుకుంటే Q3 రిజల్ట్స్ కూడా మంచిగానే మూమెంట్ ఇస్తున్నాయి. ఓవరాల్గా మార్కెట్ ఏంటి, తర్వాత ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ లైఫ్ టైం హైకి వెళ్ళాయి. మరి ఒక స్టేషనరీ ఫేజ్లో అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, తర్వాత కాపర్ గురించి కూడా ఇంతకుముందు ట్రెండింగ్లో ఉన్న మెటల్ అని చెప్పారు, కాపర్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఓవరాల్గా మార్కెట్ మూమెంట్ ఏంది, ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏ విధంగా ఉండాలి. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అబ్జర్వేషన్ చూశారు, బ్యాంకింగ్లో అయితే మంచి మూమెంటం కనిపించింది. ఆటో సెక్టార్ కంప్లీట్ అయితే ఈరోజు మైనస్లో ఉంది. ఐటీ సెక్టార్ ఎక్కువగా ఇంకా మైనస్లోకి వెళ్తుందని అనుకున్నారు. కాకపోతే ఈరోజు మాత్రం ఐటీ సెక్టర్ కొంచెం పాజిటివ్గానే ఉంది. తర్వాత ఏఐ సమ్మిట్ కూడా జరుగుతుంది ఢిల్లీలో. ఓవరాల్గా ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయి. మార్కెట్ ఏ విధంగా ఉంది, ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఓకే, ఈరోజు పెరగడానికి మెయిన్ రీజన్ వాల్యూ బయింగ్ అంటారు. వాల్యూ బయింగ్ అంటే ఎప్పుడైతే మొన్న శుక్రవారం నాడు 1000 పాయింట్ల పైన 1085 పాయింట్లు పడింది, కానీ వాల్యూ ఉన్నాయి, అంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ట్రేడ్ డీల్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది. మిగతా వరల్డ్ మార్కెట్లకి మన మార్కెట్లకి పెద్ద ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే అవి పడితే మనవి పడాలని, అవి పెరిగితే మనవి పెరగాలనేది జనరల్ గా ఉంటుంది అన్నట్టు. కానీ మనకి ఇప్పుడు మిగతా దేశాలకు మిగతా వాటితోటి పొంతం లేదు. మనది పడేది ఉంది అంటే మొన్న శుక్రవారం రోజే మంది పడ్డది. తర్వాత అమెరికా మార్కెట్, యుఎస్, యూరోప్ మార్కెట్లు అన్ని పట్టడం జరిగింది శుక్రవారం నాడు. ఈ రోజు కూడా గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అంటే వాల్యూ బయింగ్. ఈ వాల్యూ బయింగ్ అంటే ఏంటిదంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ లో ఏవైతే న్యూస్ ఉంటుందో వాటికి సంబంధించినటువంటి డిఫెన్స్ స్టాక్స్ అనుకోండి, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అనుకోండి, ఇవాళ అవన్నీ కూడా మూవ్మెంట్ రావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఏదైతే ఉందో అవి కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక్క ఐటీ సెక్టార్ మాత్రం మళ్ళీ బాటమ్ రావడం జరిగింది, బాటమ్ నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఏదైనా కానీ ఏ ఆంథ్రోపిక్ న్యూస్ వచ్చినా సపోజ్ ఏం చెప్తారు, ఆంథ్రోపిక్ ఏఐ అన్నారు, అన్ని సాఫ్ట్వేర్లు అన్ని పడేసారు, అంటే పడిపోయినాయి. పడేసి ఏం చేస్తారు, వాళ్ళే కొనుక్కుంటారు. మళ్ళీ ఏం చెప్తారు, ఆంథ్రోపిక్ ఇప్పుడు లేదు, టైం తీసుకుంటది, అవి ఇంప్లిమెంటేషన్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, అవన్నీ వచ్చిన తర్వాత అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పెంచుకుంటూ పోతారు. ఇవాళ బాటంకి వచ్చింది, వాల్యూ ఉన్నటువంటి ఐటీ షేర్లన్నీ మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి. ఇంకొకటి ఏంటి, Q3 రిజల్ట్స్ కూడా రావడం జరిగింది, అవి చూసుకొని చేసుకోవడం అనేది వాల్యూ బయింగ్ అంటారు అనమాట. ఈ వాల్యూ బయింగ్ లో ఏవైతే Q3 ఉన్నాయో అవి ఓకే. అయితే ఎప్పుడైనా కానీ మార్కెట్ మొత్తం కూడా రివర్స్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు చిన్న న్యూస్ తోటి, ఆంథ్రోపిక్ అనే న్యూస్ తోటి పడేయడం జరిగింది. మొన్న కూడా ఏం జరిగింది, అంతకుముందు గోల్డ్ సిల్వర్ ఏదైతే న్యూస్ ఉందో పెంచి బాగా జనవరి 29 రోజు ఒక చిన్నది, అసలు దానికి నెగ్లిజిబుల్ అనమాట. ఆ న్యూస్ కి దీనికి పడేయడానికి సంబంధమే లేదు. జనవరి 29 రోజు ఈ ట్రంప్ వర్షిని మన పావెల్ బదులు అన్నాడు, దానికి పెద్ద నెగ్లిజిబుల్, అది ఎప్పుడో మేలో ఉంటది. అయినా కానీ కంటిన్యూగా జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు సిల్వర్ మొత్తం ఫాల్ చేశాడు. మళ్ళీ కొన్నారు. ఇప్పుడు ట్రేడింగ్ లేదు, వాల్యూమ్ లేదు, బిజినెస్ లేదు. ఎవరైతే ఉందో అంటే ఏం జరుగుతుంది, చిన్న న్యూస్ పెట్టి దాంతో పెంచడం అన్న చేస్తారు, పడేయడం అన్న చేస్తారు. ఆంథ్రోపిక్ అనే న్యూస్ తోటి కంటిన్యూగా సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ పడేసిర్రు. ఇప్పుడు ఇవాళ బాటమ్ లోకి రావడం జరిగింది. వాల్యూ ఉన్న స్టాక్స్ ఏం కాదు. ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్ ఎక్కడికి పోతాయి, మూసేది లేదు. అవి జరుగుతూనే ఉంటాయి. ఆంథ్రోపిక్ రాని, ఏ టూల్ రాని, ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఏ
అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అయిందో మోడీ గారి చేతితోటి, ఇప్పుడు అవి కూడా ఓకే. ఏఐ టూల్ తోటి ఇంకా అడ్వాన్స్ ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ గా ఇదే సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు, అదే రాస్తుంది, మనుషులతో పని లేదు, అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటది. ఇంప్లిమెంటేషన్ కి అయినాక కొన్నాళ్ళు టైం తీసుకుంటది. అప్పటి వరకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ అమలు పరిచినాక మళ్ళీ తేడాలు ఉంటాయి. ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సిందే, ఇంకా టైం తీసుకుంటది. కాకపోతే ఆ న్యూస్ చెప్పి బాగా పడేయటం, మళ్ళీ తర్వాత ఏం లేదు దీంతో ఎఫెక్ట్ లేదని చెప్పేసి మళ్ళీ పెంచడం, ఇవన్నీ కామన్ అనమాట. అయితే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఓకే. ఇక నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ లోకి వచ్చేటప్పటికి మెయిన్ గోల్డ్ సిల్వర్ న్యూస్ ఏంటిదంటే, ఈ ట్రంప్ రష్యా పుతిన్ తోటి ఉక్రెయిన్ అంటే ఇప్పుడు మీరు సార్ గోల్డ్ గురించి చెప్తున్నారు కాబట్టి మెయిన్గా ప్రజెంట్ ఇప్పుడు ఇన్ని రోజులు అయితే ఆల్రెడీ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసాం, మంచి లాభాలు వచ్చాయి. తర్వాత లాస్ట్ ఒక 2 వీక్స్ అయితే ఇంచుమించు 7% అయితే సిల్వర్ అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ మళ్ళీ మేము గోల్డ్ కొత్తగా బై చేయాలా, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ని తీసుకొని ఎగ్జిట్ అవ్వాలా? గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు సార్? ఓకే, ఇప్పట్లో గోల్డ్ సిల్వర్ పెరిగే క్వశ్చన్ కనబడట్లేదు. ఏమన్నా 1.5-2% లో హై తప్ప పెద్దగా కనబడట్లేదు. ఎందుకు అనే దానికి ట్రేడ్ డీల్ అయిపోయింది. ట్రంప్ ఏదైతే ఉందో 2 రోజులు నిన్న అంటే శని ఆదివారం నిన్న మొన్న మనకు సెలవు. ట్రంప్ ఏం చేసిండు, రష్యా పుతిన్ తోటి ఉక్రెయిన్ జెలెన్స్కీ తోటి మాట్లాడి మీరు ఏదో ఒక ఒప్పందానికి రండి అని మే నెల దాకా ఏమో టైం ఇచ్చిండు, మే జూన్ దాకా. అంటే ఇది ఆ టైం వరకు వీళ్ళు మాట్లాడుకొని చర్చలకు రావాలి. అయితే మెయిన్ దానికంటే కూడా రీజను ఈ వారం మళ్ళీ రష్యా ఉక్రెయిన్ చర్చలు జరుగుతాయి అనేది ఒక రీజను. మళ్ళీ తర్వాత ఇరాన్ ఏదైతే ఉందో అమెరికా యుద్ధ నౌకలు ఒక రోజు ఇరాన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉందని, లేదు చర్చలకు వస్తున్నారని ఒక రోజు, ఇలా అది ఇరాన్ అమెరికాది నడుస్తూ ఉంది. మెయిన్ ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పెరగకపోవటానికి రీజన్ ఏమిటి అంటే, ఈ అంతర్జాతీయంగా ఏదైతే వాణిజ్య లావాదేవీలు సెటిల్మెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా డాలర్లలో నిర్వహించడానికి రష్యా సిద్ధమవుతుంది అనేది మెయిన్ రీజన్. రష్యా గనక ఈ అమెరికన్ డాలర్లతోటి కనుక బిజినెస్ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్ గా డాలర్ బలోపేతం అవుతుంది, ఆటోమేటిక్ గా ఈ షేర్ మార్కెట్ పాజిటివ్ అవుతుంది, గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. ఇదే న్యూస్ ని 2027 ఎండింగ్ కల్లా $3,000, ఇప్పుడు $5,000 ట్రేడ్ అవుతున్నటువంటి గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో అది $3,000 రావచ్చు అనేది. $3,000 అంటే 1 lakh వరకు అనమాట. 30 అంటే 1 lakh అటు ఇటుగానే అంటే కొంచెం అనమాట. అంటే 1 lakh వరకు రావచ్చు అనేది బ్లూంబెర్గ్ వాళ్ళు ఒక న్యూస్ అనౌన్స్ చేయడం తోటి ఇవాళ గోల్డ్ సిల్వర్ ఫాలో అవడం జరిగింది. ఇది ఇలానే కనుక వాళ్ళు చర్చలు అయ్యి రష్యా వాళ్ళు కూడా ఈ అంటే డాలర్లలో కనుక బిజినెస్ చేసినట్లయితే ఒక టైంలో ఈ అమెరికాకి ఎగనెస్ట్ గా అంటే ట్రంప్ ఈ ప్రపంచ దేశాల్లో సుంకాలు టారిఫ్లు వేస్తున్న టైంలో ఈ రష్యా వాళ్ళు మనం బ్రిక్స్ అన్నమాట, బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇవి ఏవైతే అంటే ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక అంటే రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇండోనేషియా, చైనా, బ్రెజిల్ ఇవన్నీ కూడా అసలు డాలర్ కి ఇంకొక డాలర్ ని అంటే ఇది అమెరికా డాలర్ కాకుండా మనం ఒక డాలర్ ని పెట్టుకోవాలనేది కూడా అవుతుండే. చివరికి అది కాదు. ఇప్పుడు మళ్ళీ ఏంటిది అమెరికన్ డాలర్ తోటి చేయాలనేది. అంటే ఇది అమెరికన్ డాలర్ తోటి కనుక బిజినెస్ కనుక చేస్తే ఆటోమేటిక్ గా ఇక ఇప్పుడు ట్రంప్ తోటి ఏం ఉండదు అన్నట్టు, ట్రంప్ ఫేవర్ అయిపోతాడు అన్నట్టు. అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం చూస్తే గోల్డ్ ఇంకా తగ్గిపోతుంది సార్. అదే ఆ వార్తే బ్లూంబెర్గ్ వాళ్ళు రాసిర్రు. ఏమని 2027 ఎండింగ్ వరకు $3,000. అట్లని రాత్రి రాదు, రాత్రి పెరిగే అవకాశాలు కూడా లేవు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సైడ్ అంటే ఈటీఎఫ్లు కానీ ఇట్లా అంటే రెగ్యులర్ సిప్ వైజ్ కొనుక్కుంటూ వెళ్ళొచ్చా గోల్డ్ అండ్ సిల్వర్? జరగచ్చు కానీ అంత పెరిగే క్వశ్చన్ అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ లో ఎక్కడ కూడా ఏం గొడవలు ఉండవు అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పాత రోజుల మాదిరి గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కి. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మ్యారేజెస్ ఉంటాయి, గృహ ప్రవేశాలు ఉంటాయి, లేకపోతే ఇంకా అటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు కొనాల్సిందే గోల్డ్, అంతే తప్ప పెరుగుద్దని తగ్గుద్దని ఎదురు చూడరు. అంటే ఇప్పుడు 1 సంవత్సరం నుంచి విపరీతంగా అంటే ఒక 2 ఏళ్ళు అయింది అనుకోండి, బాగా ఫాస్ట్ అంటే 1 year నుంచే ఇదంతా ఇక రాబోయే రోజుల్లో కనపడట్లేదు, ఉండదు కూడా. ఇంకా మామూలుగా ఎస్ఐపీలు వేసుకోవచ్చు, ఈటీఎఫ్లు వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సెబీ వాళ్ళు కూడా ఈటీఎఫ్ మీద ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏమని, ఈ లోయర్ సర్క్యూట్లు పడిపోయి ఈ మధ్య కాలంలో ఏది జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు ఎప్పుడైతే ఈటీఎఫ్లు లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయినాయో గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు, వాటి మీద కూడా కొంచెం చేయడం జరుగుతుంది. అంటే అమెండ్మెంట్స్ అంటే సెబీ వాళ్ళు దాంతో
అంటే ఏం చేయాలి అంటే లోయర్ సర్క్యూట్ పోయగానే అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోవడం జరిగింది. అందరూ డెబిట్ లోకి వెళ్ళిపోయిండ్రు, మార్జిన్లు పెంచడం జరిగింది. ఇప్పుడు చాలా వరకు అవన్నీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సెబీ కూడా. అయితే ఇప్పుడు మన పని ఎంతసేపటికి ఏంటిది అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఈటీఎఫ్ ఓకే, డిజిటల్ ఓకే, ఫిజికల్ ఓకే, కానీ అప్పటి రోజుల మాదిరి పెరిగే అవకాశాలు లేవు, కనపడట్లేదు. కానీ ఇవన్నీ జరగాలి. ఏది ఈ రష్యా వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అంతా కూడా అమెరికన్ డాలర్లో కనుక చేసినట్లయితే అప్పుడు ఓకే. ఇక అప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు సూచనలు మాత్రం ట్రంప్ ఇక మారిపోయింది అన్నట్టుగానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనది ట్రేడ్ డీల్ ఏదైతే మనతో జరిగిందో ఇంకా ఏమన్నా ఒకటి ఆరు ఉంటే చిన్న చిన్న దేశాలు ఉంటాయి, అవి నెగ్లిజిబుల్, అవి పెద్ద పట్టించుకోక్కర్లేదు. మెయిన్ ఎవరైతే ఉన్నారో అయిపోయినాయి. కాబట్టి ఆయన కూడా ఫేవర్ గానే ఉండు, ఆయన కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఇంకా మనం వేరే ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ జరగడం జరిగింది. ఏది జనవరి 30, ఫిబ్రవరి 1, 2 ఆ ఎఫెక్ట్ మామూలుగా లేదు. అంటే మార్కెట్ ఎత్తుందో నేను మీకు ఇంకా కొన్ని అంటే ఉదాహరణకి మీరు చూసే ఉండొచ్చు, సూరత్ లో ఒక కంపెనీ వాళ్ళు గోల్డ్ అదే సిల్వర్ పెరుగుతుందని ముందుగా అడ్వాన్స్ తీసుకోవటం, బాగా పెరిగిన తర్వాత వాళ్ళు ఇవ్వలేకపోవటం, వాళ్ళు ఇక డిఫాల్ట్ అయిపోవటం, పేమెంట్ లో సిల్వర్ డెలివరీ ఇవ్వటంలో డిఫాల్ట్ అయిపోవటం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్రోకర్లు కూడా డిఫాల్ట్ అయిపోవటం, ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు డిఫాల్ట్ అయిపోవటం, అంటే పేమెంట్ చేయలేకపోవటం. ఇప్పుడు వాళ్ళంతా డెబిట్ లోకి వెళ్ళటం, వాళ్ళందరికి లీగల్ నోటీస్ రావటం, ట్రేడింగ్ లేకపోవటం, వాల్యూమ్ తగ్గిపోవటం, మార్జిన్లు పెంచడం, ఇవన్నీ చాలా చాలా రీజన్లు అనమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఇది అయిపోలే, ఇప్పుడే మొదలైంది. లీగల్ నోటీసులు, మార్జిన్లు పెంచడం, వాల్యూమ్ తగ్గిపోవటం, మళ్ళీ ఏం చేస్తారు ఎక్స్చేంజ్ వాళ్ళు అనేది మనం ఒక 2-3 నెలలు టైం పడుతుండొచ్చు. 2-3 నెలల తర్వాత ఇదంతా సైడ్ వేస్ న్యూట్రల్ గా ఉన్నాక మళ్ళీ మార్జిన్లు కనుక తగ్గించినట్లయితే అప్పుడు మళ్ళీ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు రావడానికి వీలవుతుంది. ఇప్పుడు కమోడిటీస్ లో వాల్యూమ్ ఎందుకు లేదు అంటే మార్జిన్ పెంచినప్పుడు బిజినెస్ చేయరు, ట్రేడింగ్ చేయరు. ఎందుకు చేయాలని దూరం ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మార్జిన్ తగ్గిస్తారో మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. కానీ మార్జిన్ తగ్గించడం వల్ల ఇన్వెస్టరే ఎక్కువ లూజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు జరిగింది అదే, మార్జిన్ తక్కువతోటి వాళ్ళు ట్రేడింగ్ చేసారు. ట్రేడింగ్ చేసేటప్పటికి ఒక్కసారిగా లోయర్ సర్క్యూట్ రాగానే సిస్టమ్ క్లోజ్ చేయలేకపోయింది. తర్వాత మార్జిన్ పెంచారు. ఇది అది రెండు కాక వాళ్ళు డెబిట్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.